హాయ్ ఫ్రెండ్స్, మనం డిఎస్సి క్లాసెస్లో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి గ్రంథాలు, వాటిని రాసిన శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. వీటి గురించి టెట్లో మరియు డిఎస్సిలో ఖచ్చితంగా అడగడం అనేది జరుగుతుందండి. గ్రంథం ఇస్తాడు, ఆ గ్రంథం రాసింది ఎవరు అని ఆప్షన్ ఇస్తామన్నమాట, డైరెక్ట్లు బిట్లు ఇవి. ఈ వీడియోలో బాల్య దశ, వికాస దృక్పథాలు, అభ్యసనం, ఇలా సైకాలజీలో ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నటువంటి ఆ గ్రంథాలన్నింటినీ బుక్స్ని చూసి సేకరించడం అనేది జరిగిందండి. వీటిని మీకు పీడిఎఫ్లో కూడా తయారు చేసి నేను ఇస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, గ్రంథాలు. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం రాసింది ఎవరు? డబ్ల్యూసి బాగ్లే అనే శాస్త్రవేత్త. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని డబ్ల్యూసి బాగ్లే రాశారు. ఎల్ఏడి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, భాషా గ్రహణ సాధనం, దీన్ని కనిపెట్టింది నోమ్ చామ్స్కీ. మనకి ఎగ్జామ్స్లో ఎల్ఏడి ఫుల్ ఫామ్ అడగచ్చు. ఎల్ఏడి కనిపెట్టింది ఎవరు అని అడగచ్చు అనమాట. ఎవరు? నోమ్ చామ్స్కీ. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, దీన్ని రాసిన శాస్త్రవేత్త లూయి థర్స్టన్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఈ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథాన్ని రాసింది హోవార్డ్ గార్డినర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, ఇది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ రాసింది ఎవరు? కోహెలర్. ఆన్ మెమొరీ, ఈ గ్రంథం చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ కావడం అనేది జరిగిందనమాట. ఆన్ మెమొరీ రాసింది ఎవరు? ఆన్ మెమొరీ హెర్మన్ ఎబ్బింగ్హాస్. ఈ హెర్మన్ ఎబ్బింగ్హాస్ అనే ఆయన ఆన్ మెమొరీ రాశారు. ఈయన జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ఇక్కడ ఈయన పుట్టిన ప్రదేశం కూడా ఇంపార్టెంట్ అనమాట. హెర్మన్ ఎబ్బింగ్హాస్ ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త అని కూడా అడగవచ్చు. ఏ శాస్త్రవేత్త? జర్మనీ. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, 1908లో క్లిఫర్డ్ బీర్స్ అనే శాస్త్రవేత్త రాస్తారనమాట. ఈయన గురించి ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే, ఈయన 1909లో నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ను ఏర్పాటు చేశారు. ఈ క్లిఫర్డ్ బీర్స్ అనే ఆయన 1909 సంవత్సరంలో నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ను ఏర్పాటు చేశాడు అనమాట. ఇక్కడ 1908లో గ్రంథాన్ని రాస్తాడు, 1909లో కమిటీని ఏర్పాటు చేస్తాడు. ఈ సంవత్సరాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టెట్లో ఏమడిగినాడంటే, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని క్లిఫర్డ్ బీర్స్ రాశారు. అయితే ఇది ఏ సంవత్సరంలో రాయబడింది అని అడిగినాడు అనమాట. అది ఏ సంవత్సరం? 1908. 1908లో గ్రంథము, 1909లో కమిటీ అనమాట. నెక్స్ట్, హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని ఫ్రాన్సిస్ గాల్టన్ గారు రాయడం జరిగింది. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని ఫ్రాన్సిస్ గాల్టన్ గారు రాశారు. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్గా పిలువబడేది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. ఇది గ్రంథం కాదు, కానీ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా ఎవరిని పిలుస్తారంటే ఆల్ఫ్రెడ్ బీనే అనే శాస్త్రవేత్తని పిలుస్తారు. ఇది ప్రజ్ఞ అనేటువంటి పాఠంలో వస్తుందన్నమాట. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి. ఐక్యూని ప్రవేశపెట్టింది ఎవరు? స్టర్న్ అనే శాస్త్రవేత్త ఐక్యూని ప్రవేశపెట్టడం జరిగినది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. టెట్లో కానీ డిఎస్లో కానీ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు అని డైరెక్ట్గా అడుగుతారు. ఆప్షన్ ఏ స్టర్న్, ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ బీనే, ఇలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనకు స్టర్న్ అనేది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ గ్రంథం, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? హోవార్డ్ గార్డనర్ అనే శాస్త్రవేత్త ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాయడం అనేది జరిగిందనమాట. ఈ సైకాలజిస్ట్ ఈ గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్, మానవ శాస్త్ర పరిశోధనశాల, ఆంథ్రోపోమెట్రిక్ లాబొరేటరీను స్థాపించింది ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించిన శాస్త్రవేత్త ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇది ఇంగ్లీష్లో ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ అని, తెలుగులో మానవ శాస్త్ర పరిశోధనశాల అని అంటారనమాట. దీన్ని స్థాపించినది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ శాస్త్రవేత్త ఎవరు? అదే సైకాలజిస్ట్ ఎవరు? మెక్కీన్ కెటల్. ఈయన గురించి 2 పాయింట్లు ఉన్నాయన్నమాట. మెక్కీన్ కెటల్ వైయక్తిక భేదాలను గురించి పరిశోధనలు చేశాడు ఈ మెక్కీన్ కెటల్. అలాగే మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ పుస్తకం కూడా ఈయన రాయడం జరిగినది. ఇందులో వైయక్తిక భేదాలను గురించి వివరించాడు అనమాట మెక్కీన్ కెటల్. నెక్స్ట్,
జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి ఫుల్ ఫామ్ అడగచ్చు అనమాట. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, దీని తెలుగులో సామీప్య వికాస ప్రదేశం అంటారు. దీని గురించి తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? వైగాట్స్కీ. జెడ్పీడి అనగానే మీకు వైగాట్స్కీ అనే శాస్త్రవేత్త గుర్తుకు రావాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? విక్టర్ ఫ్రాంకిల్. ఈ విక్టర్ ఫ్రాంకిల్ అనే సైకాలజిస్ట్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే గ్రంథాన్ని రాశారు. ఇది చాలా టెట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, బోధనా యంత్రం కనిపెట్టింది ఎవరు? ప్రెస్సీ. ఈ బోధనా యంత్రాన్ని కనిపెట్టింది ప్రెస్సీ. అభ్యసన వైకల్యం అన్న భావనను మొదట వాడినది ఎవరు? శామ్యూల్ కిర్క్. అభ్యసన వైకల్యం అన్న భావనను మొదట వాడినది శామ్యూల్ కిర్క్ అనమాట. ఓకే. ఏడిహెచ్డి, అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఏడిహెచ్డి ఫుల్ ఫామ్ అడగచ్చు ఎగ్జామ్స్లో. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. దీని తెలుగులో ఏకాగ్రత లోపం అంటారనమాట. ఇది ఒక అభ్యసన వైకల్యం. ఇది గ్రంథం ఏం కాదు, కాకపోతే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారని ఈ గ్రంథాలు అనే టాపిక్ దీన్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఏడిహెచ్డి ఫుల్ ఫామ్ ఏమిటి? అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. మీకు వైకల్యం అనేటువంటి వైకల్యాలు అనే చాప్టర్లో ఇది ఏడిహెచ్డి అనేది ఏకాగ్రత లోపమా, మానసిక లోపమా, ఇలా ఆప్షన్స్ అడుగుతాడు అనమాట. ఏడిహెచ్డి అంటే ఏకాగ్రత లోపం. నెక్స్ట్, 12 రకాల ప్రత్యేకమైన అవసరాలు గల పిల్లలను పేర్కొన్నది ఎవరు? డన్ అనే శాస్త్రవేత్త 12 రకాల ప్రత్యేకమైన అవసరాలు గల పిల్లలను పేర్కొన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో చాలా టెస్ట్స్లో రిపీట్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఎమిలీ గ్రంథాన్ని రాసింది ఎవరు? రూసో. ఎమిలీ గ్రంథాన్ని రాసింది రూసో. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, దీన్ని రాసింది ఎవరు? జాన్ డ్యూయీ. ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాసింది జాన్ డ్యూయీ. ఈయన ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? యుఎస్ఏ. ఓకే. నెక్స్ట్, ఎంక్వైరీ ఇంటూ ది హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎంక్వైరీ ఇంటూ ది హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే శాస్త్రవేత్త ఎంక్వైరీ ఇంటూ ది హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రాయడం జరిగినది. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? డెస్సికో క్రాఫర్డ్. డెస్సికో క్రాఫర్డ్ అనే శాస్త్రవేత్త ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రాసింది ఏఎల్ థార్న్డైక్. ఈయన కూడా యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్త. ఇలా జాన్ డ్యూయీ అలాగే ఏఎల్ థార్న్డైక్ వీళ్ళిద్దరూ యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్తలే. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, కోహెలర్, జర్మనీ. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం రాసింది ఎవరు? కోహెలర్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ గ్రంథాన్ని రాసింది జెరోమ్ బ్రూనర్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? జెరోమ్ బ్రూనర్. ఎక్సెప్షనల్ చిల్డ్రన్, ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? శామ్యూల్ కిర్క్. ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? శామ్యూల్ కిర్క్ అనమాట. నెక్స్ట్, క్లిఫర్డ్ బీర్స్. ఈయన గురించి 2 పాయింట్లు చూద్దాం. క్లిఫర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు అంటే క్వశ్చన్ అనమాట. ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, ఈ గ్రంథాన్ని రాసింది కూడా క్లిఫర్డ్ బీర్సే. నెక్స్ట్, ఐవి పావ్లోవ్, రష్యా. ఐవి పావ్లోవ్ రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈయనే కదా సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త. ఐవి అంటే ఇవాన్ పెట్రోవిచ్. ఇవాన్ పెట్రోవిచ్ అనమాట. ఐవి పావ్లోవ్, ఈయన రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈయనే ఇకపైన లాలాజల ప్రయోగాలు చేసి నిబంధన సహిత, నిబంధన రహిత ఇలాంటి పదాలను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. ఈయన రాసిన గ్రంథాలను చూసుకున్నట్లయితే కండిషన్డ్ రిఫ్లెక్సెస్, నిబంధన సహిత ప్రతిచర్యలు, తెలుగులో అనమాట. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయాలి గ్రంథాలని. తెలుగులో అవసరం లేదు, కాకపోతే రాసుకుని పెట్టుకోవడం బెటర్ అనమాట. కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ఈ గ్రంథాన్ని రాసింది ఐవి పావ్లోవ్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ రాసింది కూడా ఐవి పావ్లోవ్. నెక్స్ట్ గ్రంథం బిహేవియరిజం, చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది. బిహేవియరిజం రాసింది ఎవరు? జేబి వాట్సన్. ఈయన యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్త. బిహేవియరిజం రాసింది ఎవరు? జేబి వాట్సన్, యుఎస్ఏ. స్కిన్నర్, ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ఈ స్కిన్నర్ రాసిన గ్రంథాలను చూసుకున్నట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ది కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథాన్ని రాసింది స్కిన్నర్ గారే. బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్,
బిహేవియరిజం అనేది జేబి వాట్సన్, బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేది స్కిన్నర్. చాలా డిఫరెన్స్ ఉందన్నమాట వీటికి. నెక్స్ట్ గ్రంథం స్కిన్నర్ అమెరికా. ఓకే, నెక్స్ట్ గ్రంథం ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథాన్ని రాసింది పియాజే. ఈయన స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్ శాస్త్రవేత్త థారన్డైక్. ఈ థారన్డైక్ అనే సైకాలజిస్ట్ రాసిన గ్రంథాలు 3 ఉన్నాయన్నమాట. అవేమి చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఈ 3 గ్రంథాలు రాసింది థారన్డైక్. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ 3 గ్రంథాలు థారన్డైక్ గారు రాయడం జరిగినది. నెక్స్ట్ కర్ట్ కొఫ్కా, జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. కర్ట్ కొఫ్కా ఈయన 2 గ్రంథాలు రాయడం జరిగింది. గ్రోత్ ఆఫ్ ద మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ ద మైండ్. ఈ 2 గ్రంథాలను కర్ట్ కొఫ్కా గారే రాయడం జరిగినది. ఈయన జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ఇక్కడ ఉన్న గ్రంథాలను మొత్తం టెక్స్ట్ బుక్స్లో గ్యాదర్ చేసి రాయడం జరిగినది అనమాట. ఖచ్చితంగా ఎస్జిటి ఎగ్జామ్స్లో వీటి నుంచి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. అది ఎస్జిటి అయినా ఎస్సీ అయినా సైకాలజీ అనే టాపిక్ నుంచి గ్రంథాలలో అనే టాపిక్ నుంచి బిట్లు తీస్తే ఖచ్చితంగా ఇందులో నుంచి వస్తాయన్నమాట. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? మిల్లర్ అండ్ డిల్లార్డ్. ఈ మిల్లర్ మరియు డిల్లార్డ్ అనే శాస్త్రవేత్తలు సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగినది. ఈ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ ఈ గ్రంథాన్ని తెలుగులో ఏమంటారు? సామాజిక అభ్యసనము మరియు అనుకరణ. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? మిల్లర్ అండ్ డిల్లార్డ్. వీళ్ళు వేరు శాస్త్రవేత్తలు అనమాట, కలిసి రాయడం జరిగింది. నెక్స్ట్ బండూరా. ఈయన కెనడా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈ బండూరా రాసిన గ్రంథాలు ఏమిటి? సోషల్ లెర్నింగ్ థియరీ 1వ గ్రంథము. 2 సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. ఈ 3 గ్రంథాలని బండూరా అనే శాస్త్రవేత్త రాయడం జరిగినది. ఈయన కెనడా దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ వైగోట్స్కీ, రష్యా. ఇందాక పావ్లోవ్ రష్యా అన్నాం, అలాగే వైగోట్స్కీ కూడా రష్యాకి చెందిన శాస్త్రవేత్త. ఈయన రాసిన గ్రంథాలు థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఈ 2 గ్రంథాలు వైగోట్స్కీ రాయడం జరిగింది. ది రిమెంబరింగ్. ఈ గ్రంథాన్ని రాసింది బార్ట్లెట్, బ్రిటన్కి చెందిన శాస్త్రవేత్త, యూకే. ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని బార్ట్లెట్ గారు రాయడం జరిగినది. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంటల్ సైకాలజీ. దీన్ని ఎలిజబెత్ హర్లాగ్ గారు రాయడం జరిగినది. ఎలిజబెత్ హర్లాగ్. నెక్స్ట్ కార్ల్ రోజర్స్. ఈయన 4 గ్రంథాలు రాయడం జరిగినది. ఈ గ్రంథాల్లో ఏదైనా వచ్చనమాట. ఈ కార్ల్ రోజర్స్ క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్న్. క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఈ 1వ గ్రంథం. ఆన్ బికమింగ్ ఏ పర్సన్ 2వ గ్రంథం. ఏ వే ఆఫ్ బీయింగ్ 3వ గ్రంథం. ఫ్రీడమ్ టు లెర్న్ కార్ల్ రోజర్స్. నెక్స్ట్ నోమ్ చోమ్స్కీ. ఈయన రాసిన గ్రంథాలు ఏమిటి? సింథటిక్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ థియరీ, ది లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? రాబర్ట్ హావిగ్ హారెస్ట్. ఈ రాబర్ట్ హావిగ్ హారెస్ట్ ఆయన హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగినది. నెక్స్ట్ ది జ్యూక్స్ అనే గ్రంథాన్ని రాసింది డగ్డేల్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఈ గ్రంథాన్ని రాసింది గోల్డ్మ్యాన్. ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్, స్పియర్మెన్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? స్పియర్మెన్. ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్, స్పియర్మెన్. ఇక్కడ మెన్ ఇటు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రాసింది ఎవరు? జేపీ చాప్లిన్. వర్బల్ బిహేవియర్ దీన్ని రాసింది స్కిన్నర్. నెక్స్ట్ కర్ట్ కొఫ్కా. ఈయన రాసిన గ్రంథాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ ద మైండ్. రాసింది కర్ట్ కొఫ్కా. ప్రొడక్టివ్ థింకింగ్ దీన్ని మార్క్స్ వర్దిమర్ అనే ఆయన రాయడం జరిగింది. ప్రొడక్టివ్ థింకింగ్ రాసింది మార్క్స్ వర్దిమర్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాసింది జెరోమ్ బ్రూనర్. అనే గ్రంథాన్ని రాసింది జెరోమ్ బ్రూనర్.
అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ రాసింది సిగ్మండ్ ఫ్రాయిడ్. దీన్ని తెలుగులో స్వప్న విశ్లేషణ అంటారన్నమాట ఈ గ్రంథాన్ని. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ రాసింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ది పర్సనాలిటీ, ఈ గ్రంథాన్ని రాసింది ఆల్పోర్ట్. ది పర్సనాలిటీ ఆల్పోర్ట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఈ గ్రంథాన్ని రాసింది విలియం జేమ్స్. ఇంపార్టెంట్ ఈ గ్రంథం. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసింది విలియం జేమ్స్. ది రిపబ్లిక్, వెరీ 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 ఇంపార్టెంట్ గ్రంథం ఇది. ది రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాసింది ప్లేటో. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే గ్రంథాన్ని రాసింది ఫిలిప్ ఏరీస్. అనే గ్రంథాన్ని రాసింది ఫిలిప్ ఏరీస్. ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథాన్ని రాసింది విల్లార్డ్ వాలర్. ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేది విల్లార్డ్ వాలర్. ఇది ఫ్రెండ్స్, నేను టీటీసీ బుక్స్ అలాగే కొన్ని స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కొన్ని గ్రంథాలు తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం టీటీసీ బుక్స్లో డిఈడి బుక్స్లో ఉన్న గ్రంథాలనే టెక్స్ట్ బుక్ ఆధారంగా తీసుకొని రాసిన గ్రంథాలు మీకు చెప్పడం జరిగిందనమాట. వీటిని మీరు చూసుకుంటే చాలు. నాకు తెలిసి టెట్ డిఎస్సికి ఈ గ్రంథాలు మీకు సరిపోతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కాండి. థ్యాంక్ యూ వెరీ మచ్.